వాట్స్ అప్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం తెలుసా? వీఆర్ గోయింగ్ టు మేక్ ఆవకాయ. అక్కడ మీకు సౌండ్స్ వస్తున్నాయా? అక్కడ మామిడికాయలు కొడుతున్నారు అనమాట. యాక్చువల్లీ కొట్టిస్తాం బయట, బట్ కొట్టించే వాళ్ళు యాబ్సెంట్. సో అందుకే ఇంట్లో ఏవో ఎక్స్పెరిమెంట్లు చేసి మొత్తానికి కొట్టాం. అవి ముక్కలు మంచిగా వస్తున్నాయి. సో యా, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆవకాయ. చెప్తున్నాను, నోట్లో నీళ్ళు వస్తాయి. మా డ్యామ్డీ చేస్తున్నారు, కోస్తున్నారు. సుత్తితో పోయచ్చు కదా, సుత్తితో ఉందిగా మన ఇంట్లో. సుత్తిదేనా? ఇంకా పచ్చడి పెడుతూ మనం ఖాళీగా ఎందుకుంటాం అని యూఎస్లో ఉన్న మా అన్నయ్యతో మాట్లాడేస్తున్నాం. ఏమో నాకు కోసే ఛాన్సే ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాం. ఏంటది? పాయింట్ ఇక్కడ ఆవపిండి కోసం ప్రిపరేషన్. ఆల్రెడీ మెంతులు వేగిపోయినాయి, మెంతిపిండి చేస్తాం. లెట్స్ గో. ఇప్పుడు ప్రాసెస్కి వచ్చాం. ఇదిగోండి మామిడికాయలు, ఆవపిండి, మెంతిపిండి, సాల్ట్, కారం. అదేంటమ్మా? ఆయిలే. ఏం ఆయిల్? ఆయిల్, పల్లి ఆయిల్. ఇప్పుడు మనం కారం కొలత తీసుకున్నాం. లెట్స్ గో. వెరీ వియర్డ్ యాంగిల్ టు టాక్ అబౌట్ కారం. కానీ నాకు కారం అంటే ఏం గుర్తొస్తుంది తెలుసా? స్నేహాది ఒక యాడ్ ఉండేది, ఆశీర్వాద్ కారం అనుకుంటా. అందులో మామిడికాయలు కోసి ఉప్పు కారం వేసి తింటారు. నా రిక్వైర్మెంట్ ఏంటంటే పచ్చడి కారంగా కావాలని. మరి మా అమ్మ కారంగా చేస్తుందో చేదో చూద్దాం. చేస్తావా మమ్మీ? నాకైతే కారం సరిపోయట్లేదు. నాకైతే ప్రస్తుతం ఈ ఉప్పు కారంలో మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ వేయాలనిపిస్తుంది. వేసేయమంటారా? చికెన్ ఫ్యాన్స్ హిట్ లైక్. సారీ మామిడికాయ, ఐ లవ్ యూ బట్ నాట్ ఇనఫ్. సో ఇందులో ఇప్పుడు కారం, ఉప్పు, ఆవపిండి ఉంది. ఇప్పుడు మనం మెంతిపిండి వేసాం. ఉప్పు, కారం, ఆవపిండి మిక్చర్లో కలుపుతున్నాం. ముక్కలు ఇన్ ద నూనె. యమ్మీ. ఎందుకు ఇలా? నెల ఉండదు, ముక్క గట్టిగా ఉంటుంది. ఎక్కువ రోజులైనా ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. నూనెలో మూడు వేస్తే. ఓకే, టిప్స్ గైస్, టిప్స్ ఫ్రమ్ మమ్మీజీ. వేసేయండి. మా అమ్మ పచ్చడి కలుపుతుంటే నేను అయిపోయింది ఫ్రెండ్స్. మనం పచ్చడి కలిపేసాం. ఈ నూనెలోంచి ఆ ముక్కలు వేసి మొత్తం కలిపేసాం. ఇప్పుడు మా అమ్మ అక్కడ ముక్కలు వేసింది. ఇప్పుడు అన్నం తిని రివ్యూద్దాం. ఓకే, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా అమ్మ అన్నం వేసి ముద్దలు కలుపుతుంది. టేస్ట్ చేసి ఎలా చెప్తాం. తీసుకో. కొంచెం ఉప్పు ఎక్కువైంది, కానీ ఇప్పుడే పెట్టాం కాబట్టి సారీ, నో మేనర్స్. తినేసి చెప్తాం. కారం అయితే అద్దరిపోయింది అసలు. నాకు ఎంత కారం కాదంత. ఉప్పు కొంచెం ఎక్కువైంది, బట్ ఇవాళ పెట్టాం కాబట్టి ఇలా ఉన్నట్టుంది. ఊరితే మంచిగా అయిపోద్ది కదా మమ్మీ. ముక్క కూడా అదర్స్ మరీ పుల్లగా ఉంది, అదిరిపోయింది. కొడుకుంటా. బీ వెరీ కేర్ఫుల్ క్లోత్స్ వేసుకున్నప్పుడు. మేము మంచి క్లోత్స్ వేసుకుని ఇట్లా
సూపర్ ఉంటుంది అనుకుంటే నూనెలు కారాలు అన్నీ పడిపోయినాయి. బీ వెరీ కేర్ఫుల్. దట్స్ ఇట్ ఫర్ వీడియో. హోప్ యూ హ్యాడ్ ఫన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చెర్రీతో కబుర్లు. మీరు కూడా ఈ సంవత్సరం ఆవకాయ పెట్టేసుకున్నారా, లేకపోతే పెట్టుకుంటున్నారా? ఈజ్ ఇట్ టూ ఎర్లీ అమ్మా? ఈజ్ ఇట్ ఎర్లీ ఆవకాయ పెట్టడానికి? ఇట్స్ వెరీ ఎర్లీ. మేము మా అన్నయ్యకి పంపించడానికి ముందు పెట్టేసాం. ఇంకా నాన్ వెజ్ పికల్స్ కూడా బోల్డ్ ఉన్నాయి, అవన్నీ టేస్ట్ చేస్తే బాగోదు కదా ఆన్ కెమెరా. బట్ ఇవాళ ఆవకాయ పెట్టాం కాబట్టి ఇవాళ ఆవకాయ సూపర్ ఉంది గైస్. కొంచెం మా అమ్మ ముందు ఉప్పేసిందంట, అందుకే అట్లా ఉప్పుగా అనిపించింది. లేదంటే మామూలు పచ్చడంతా సెట్. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. ఆల్సో సమ్మర్ ఇది, పచ్చళ్ళు ఉన్నాయి కదా పెట్టేశారు కదా అని తినేకండి, ఎందుకంటే వేడి చేస్తుంది. అంటే మీకే ప్రాబ్లం. మజ్జిగలు, నిమ్మరసాలు, ఓఆర్ఎస్లు తాగుతూ ఉండండి. ఇట్స్ సమ్మర్ ఇస్ బ్యాక్. ఆల్సో మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి. స్టే హైడ్రేటెడ్, బీ కైండ్, లవ్ యువర్సెల్ఫ్. బై.